రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అఘోరచార్యంగా ఉంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలని పరిస్థితి వచ్చింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. 2 ఏళ్ళు అయిన తర్వాత 10,060 పోస్టులతో నిరుద్యోగుల్ని ఫూల్ చేసే పరిస్థితి వచ్చింది. దాదాపు 10,000 పైగా కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఉన్నాయని చెప్పి నిరుద్యోగులు ప్రభుత్వ హామీని నమ్మి, కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి కోచింగ్లు తీసుకొని పుస్తకాలు కొని లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఉంటే తెరా ఇప్పుడు కేవలం 1970 పోస్టులకు మాత్రమే ఈరోజు జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 10,000 పైగా నోటిఫికేషన్తో ఇవ్వకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని కూడా యువత చేయబోతుంది. దానికి బాధ్యత కూటమి ప్రభుత్వం అనేదే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు కొడుకు మాత్రం 3 జాబులు వచ్చాయి. కానీ నిరుద్యోగులకు పీజీ చదువుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు రావడం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అందుకనే తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించాలా, 10,000 పైగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలా, వయోపరిమితి 35 ఏళ్ళకు సడలింపాలనే ఈ 2 డిమాండ్ల మీద డివైఎఫ్ఐ ఇతర నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం చలో అసెంబ్లీ కూడా చేపడతామని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి దుస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. మేము వస్తే ఉద్యోగాలు ఇస్తామని కూడా పెద్ద ఎత్తున వెళ్ళబుచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు మాత్రం ఈ ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగుల కుటుంబాల్లో సంతోషం కూడా రాలేదు. సంతోషం వచ్చింది ఎవరికంటే టీడీపీ నాయకులు అట్లాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కుటుంబాల్లో సంక్షేమం వచ్చింది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి పదవులు వచ్చినాయి. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరికి ఏమీ ఉద్యోగం రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనవరి అంటే జాబులు పండగని ప్రకటించాడు లోకేష్. జనవరి అంటే జాబుల పండగ కాదు కదా, ఒక్క జాబ్ కూడా లేనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు 10,000 పైగా ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 2,000 ఇస్తామని తాత్సర్యం చేస్తూ ఉన్నారు. తాత్సర్యం కాదు, 10,000 పైగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వయోపరిమితి 35 వయసుకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు డిమాండ్లు కనుక పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో కూడా యువకులు విద్యార్థులను కూడా కలుపుకుని ఉద్యమాన్ని కూడా మరొకసారి ప్రారంభిస్తాం. అవసరమైతే చలో అసెంబ్లీకి కూడా పిలిపిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు వసంత్ కుమార్, పీసీ ఆస్పైరెంట్స్. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మేము కానిస్టేబుల్ పోస్టులు అదేవిధంగా ఎస్ఐ పోస్టులు పెంచాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అయితే మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చి నియామకాలు చేపట్టిందో అదేవిధంగా 10,000 పోస్టులతో మెగా పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా యొక్క నిరుద్యోగ పోలీస్ ఆస్పిరెంట్స్ యొక్క అభ్యున్నతిని కోరుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మేమేదో లేనటువంటి పోస్టులు అడగట్లేదు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విధంగా మేడం గారు 19,999 పోస్టులు అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అదేవిధంగా ఏపీఎస్ఎల్ఆర్బి బోర్డు స్టేట్లో ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా 11,689 పోస్టులు మేము ఫిలప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కు అప్రూవల్ కోసం పంపించింది. అయితే ఆ 11,000 పోస్టుల్లో కూడా 2,500 పోస్టులు మాత్రమే ఫిలప్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పడం చాలా దారుణం. ఆ విధంగా చెప్పడం వల్ల నిరుద్యోగులు చాలా మేము నిరుత్సాహపడుతున్నాము. అందుకోసం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము. మేడం అనితా మేడం గారు, ఒకటే మేడం, మీరు కూడా ఒక యాస్పిరెంట్గా ఉండి ఏ విధంగా అయితే మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఈరోజు అత్యున్నత స్థాయిలో హోంమంత్రిగా ఉన్నారు. మేడం మీరు చేసేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్కి మేము కూడా ఆ డిపార్ట్మెంట్లో మేము కూడా మీ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సిద్ధపడుతున్నాం. మేడం మా యొక్క నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి. 10,000 పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వండి మేడం. ఈరోజు అయితే 175 నియోజకవర్గాలలో మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అదేవిధంగా 25 ఎంపీ స్థానాల్లో మీరు పోటీ చేయడానికి మీకు అవకాశం ఉంది మేడం. ఆ విధంగా మీరు రిజర్వ్ చేసుకున్నటువంటి ఉన్నాయి కూడా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ అదేవిధంగా ఇట్లా ఉన్నాయి మేడం. కానీ ఈరోజు 2,500 పోస్టులు డివైడ్ చేస్తే కనీసం కేటగిరీలో ఒక పోస్టు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మేడం. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఈ యొక్క నిరుద్యోగుల బాధను మీరు సహనంతో మేము అడుగుతున్నాం మేడం. దయచేసి అర్థం చేసుకోండి మేడం, దయచేసి ప్లీజ్ మేడం. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎన్నుకున్నది మీరు మా యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తారు, మా భవిష్యత్తును అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకొని ఈ విధంగా మీరు పాలించమని ఇస్తే ఈరోజు మా యొక్క నిరుద్యోగుల బాధను మీరు పెడచెవిని పెట్టడం మా యొక్క
ఆ యొక్క అభ్యున్నతిని మీరు వ్యతిరేకించడమే మేడం. దీనికి మాత్రం పరిగణలో తీసుకోండి. లోకేష్ సార్ గారు కానీ, సీఎం సార్ గారు కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ. పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు తెలంగాణలో మీరు ఒక ఆఫీస్ పెట్టి నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి, నేను నెరవేరుస్తానని చెప్పారు. ఈరోజు మేడం ఈరోజు సార్ మేము ధర్నా చౌక్లో మరి నిరుద్యోగులు మేము చేస్తున్నాం. మా కోసం కూడా ఒక ఆఫీస్ పెట్టండి, మేము కూడా నిరుద్యోగులు మీకు తెలియజేసుకుంటాం సార్. మేము కూడా మా బాధలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మెగా పోలీస్ స్టేషన్ నోటిఫికేషన్ కావాలని అడుగుతున్నాము సార్. దీనికి హెల్ప్ చేయండి సార్. మీరు ఈరోజు తెలంగాణలో మీరు అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణలో కాదు సార్, ఇక్కడ ఏపీలో చూడండి. ఏపీలో నిరుద్యోగులు పడేటువంటి బాధలు మీరు గమనించండి సార్. ముందు మా ఇల్లు చక్కదిద్ది తర్వాత ఇల్లు అలికి తర్వాత ఊరలకమన్నారు సార్. ఆ విధంగా ఈరోజు మన ఏపీలో మీ నిరుద్యోగులు పడేటువంటి బాధలు మీరు చూడండి సార్. ప్లీజ్ సార్, మేమేదో ఇది మా యొక్క ఉద్వేగమే సార్, కానీ మిమ్మల్ని ఏదో వ్యతిరేకించినట్టు కాదు సార్. మీరు ఈ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతారని, ఈ యొక్క యువతకు మీరు అండగా నిలుస్తారని మిమ్మల్ని కూడా మేము ఎన్నుకున్నాం సార్. దయచేసి 10,000 మెగా పోలీస్ స్టేషన్ విడుదల చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు కొడుతున్నాం సార్. అదేవిధంగా వయో పరిమితి కూడా మీరు పెంచాలి సార్. ఎందుకంటే 2018 తర్వాత నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది సార్. దీనివల్ల 9 సంవత్సరాలు మేము ఏజ్ లాస్ అయి ఉన్నాము. సో కావున సార్ దీని ఏజ్ వయో పరిమితిని కూడా 35 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ పక్షాన మేము కోరుతున్నాం సార్. దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకొని రాబోయే కేబినెట్ మీటింగ్లో కూడా మీరు ఆమోదించి మా యొక్క విజ్ఞప్తిని మీరు సంతృప్తిపరిచే విధంగా మీరు ప్రకటన చేయవలసిందిగా కోరుతూ మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పోలీసు అభ్యర్థులు, వాళ్ళకి 2,200 పోస్టులు మాత్రం వాళ్ళకి భర్తీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి ఎన్నికల హామీల్లో భాగంగా మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పేసి మాట అయితే ఇవ్వడం జరిగింది. మరి నారా లోకేష్ గారు మీరైతే గెలిచారు, అధికారంలోకి వచ్చారు, ఇంతవరకు అవుతుంది ఒక డిఎస్సి నోటిఫికేషన్ తప్ప మా పోలీస్ ఆస్పిరెంట్స్ మీ కళ్ళకు కనిపించారని మేమైతే అడుగుతున్నాం ఈరోజు. మరి ఏ సంవత్సరం పోస్టులు ఆ సంవత్సరం తీస్తామన్న వాళ్ళు మరి అసెంబ్లీ సాక్షిగా మన హోమ్ మినిస్టర్ మేడం గారు, అనిత మేడం గారు అయితే 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ 19,999 పోస్టులు ఎక్కడికి వెళ్ళాయని మేము ఈరోజు అయితే ప్రశ్నించడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని. దాని తర్వాత మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా 11,639 పోస్టులకైతే అప్రూవల్ కోసం వాళ్ళు పంపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2,100 పోస్టులు మాత్రమే మేము భర్తీ చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయమని మేమైతే ఈరోజు నిరుద్యోగుల తరపునైతే మేమైతే ప్రశ్నించడం జరుగుతుంది. ఎన్నికల హామీల్లో మీరు అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మేము జాబ్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు దాదాపు 7 సంవత్సరాల పైన అయిపోయింది. ఒక 2022 నోటిఫికేషన్ తప్ప ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు. మరి ఇన్ని ఖాళీలు ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు మా గురించి పట్టించుకోవడం లేదు? మేము మళ్ళీ అడుగుతున్నాం. విద్యార్థులు అంటే ఏ ఒక్కరు కూడా సైలెంట్గా ఉంటారని మీరు అనుకుంటున్నాం. మేము జవాబుదారీ కోరుకోవాలని మేము అనుకుంటున్నాం. గతంలో చూశారు, ఎప్పుడు కూడా లేదు. ఇంతవరకే మనకు పోలీస్ నోటిఫికేషన్ని ఎక్కడ కూడా మనం ప్రకటిస్తామని ఎవరు కూడా మనకు చెప్పడం లేదు. సో ఈరోజు మీరు రేపు క్యాబినెట్లో ఏదైతే 6వ తారీఖు ఉందో దాంట్లో మా నిరుద్యోగుల పక్షాన పోలీస్ నోటిఫికేషన్కి మీరు ఏదైతే 11,639 పోస్టులకు అప్రూవల్ కోసం మీరు పంపించారో దాన్ని కానీ మీరు తక్షణమే మీరు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగుల నిరసన ఏంటో మళ్ళీ మీరు చూడాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇన్ని సంవత్సరాలకు నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి వయో పరిమితిని 35 సంవత్సరాలకు తప్పక పెంచాలి. మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిరుద్యోగులకి అన్యాయంగా చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగుల సత్తా ఏంటో మళ్ళీ మేము చూపించాల్సి వస్తుంది. నా పేరు నాగార్జున, నిరుద్యోగి, నేను కర్నూలు నుంచి వచ్చాను. పార్టీలు మారుతూ ఉన్నా కూడా నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత మేము వస్తే మాకు ఓట్లు వేస్తే నిరుద్యోగులంతా మమ్మల్ని గెలిపిస్తే మీకు ఉద్యోగాలు మీ ఇళ్ళకి తీసుకొచ్చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు 3 పార్టీలు హామీలు ఇచ్చాయి. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా ఇదిగో ఉద్యోగం ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి నిరుద్యోగుల్ని మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటయ్యి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటయ్యి దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతా ఉన్నా కూడా నేటికి కూడా నిరుద్యోగ యువతకి న్యాయం చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి లేదు. ఈ రోజున పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రతి ఏటా నోటిఫికేషన్ కోసం రోడ్డు మీదకి రావాల్సి వస్తూ ఉంది. పోస్టులు పెంచాలని చెప్పేసి, సంఖ్యను పెంచాలని చెప్పేసి రోడ్డు మీదకి రావాల్సి వస్తూ ఉంది. వయోపరిమితి పెంచాలని చెప్పేసి రోడ్డు మీదకి రావాల్సి వస్తూ ఉంది. మీరు ఏదైతే ఆలస్యం చేశారో, మీరు చేసినటువంటి ఆలస్యం వల్లనే ఈ రోజున నిరుద్యోగుల వయోపరిమితి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం పెంచాల్సినటువంటి బాధ్యత, 35 సంవత్సరాలకు పెంచాల్సినటువంటి బాధ్యత మేమేది ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే మీరేదో కంటి తొడుపు చర్యగా 1500, 2000 పోస్టులు కాదు, 10,000 పోస్టులతో మెగా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మీరు ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారో, ఆ ఆగస్టు 15 ఉగాదికి సందర్భంగా చెప్పినటువంటిది ఏదైతే మీరు ఆ నోటిఫికేషన్లో 10,000 లేకపోతే రాబోయే కాలంలో చలో అసెంబ్లీకి కూడా డివైఎఫ్ఐగా పిలుపునివ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నిరుద్యోగులుగా, యువత డిమాండ్లు మీరు పట్టించుకోలేకపోతే ఈ రోజున ఢిల్లీ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో అది తిరిగి ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా 35 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి మా యొక్క విన్నపము ఏంటంటే, మేము ఇంత చదువుకున్నా కూడా మాకు ఉద్యోగం అనేది లేదు. 3 సంవత్సరాల క్రితం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అయినా సరే మాకు ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడి, మా పేరెంట్స్ కష్టపడి మమ్మల్ని చదివించి, మేము ఇంత చదువుకున్నా కూడా, మేము ఎంత కష్టపడి చదివి ఎంత కోచింగ్లు తీసుకున్నా సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన 2500 నోటిఫికేషన్లో మాకు ఒక ఉద్యోగం కూడా సరిపోదు. ఇప్పుడు జిల్లాల వైలుగా డివైడ్ చేస్తే జిల్లాకి కనీసం ఒక క్యాస్ట్కి ఒక జాబ్ కూడా రాదు. అట్లాంటి నోటిఫికేషన్ మాకెందుకు? 2500 మాకు వద్దు, కానీ మాకు 10,000 జాబులు విడుదల చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు శ్రవంతి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను పీజీ వరకు చదువుకున్నాను, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. అట్లాగే ఈ గవర్నమెంట్ జాబ్కి పోలీస్కి ప్రిపేర్ అవుతూ నేను ఇప్పుడు ఆ జాబ్ కూడా మానేసి పోలీస్ జాబ్కే ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు 10,000 జాబులు వదలాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను కాకినాడలో ఉంటాను, కాకినాడ నుంచి వచ్చాను ఈరోజు. సో కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్స్ అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ తీరా చూసే 2 సంవత్సరాలు వచ్చిన నోటిఫికేషన్ ఇది. తీరా చూసే నామమాత్రంగా చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు. నారా లోకేష్ గారు పాదయాత్రకి ఏం పేరు పెట్టినారండి? యువకాలం పేరుతో పాదయాత్ర ఆయన స్టార్ట్ చేసి మా ప్రభుత్వం అధికారం రంగాల్లో నిరుద్యోగులందరికీ మంచి చేస్తామని చెప్పారు, నిరుద్యోగ ప్రతిష్ట అని చెప్పారు, అన్ని పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పారు. తీరా 2 సంవత్సరాల తర్వాత కేవలం 10,000 పోస్టులతో నామమాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో పోలీస్ శాఖకు సంబంధించి కేవలం 2,200 ఉన్నాయి. రాష్ట్రంలో 20,000 ఖాళీలు అని చెప్పి సాక్షాత్ హోమ్ మినిస్టర్ అనిత గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ తీరా చూస్తే 2,200కి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ శాఖ చాలా ముఖ్యం. అట్లాంటి పోలీస్ శాఖలో ఇన్ని వేల ఖాళీలు పెట్టుకొని మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏం కాపాడతారండి? రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడమని చెప్తూనే ఇన్ని పోస్టులు ఖాళీలు పెట్టుకొని మీరు డిపార్ట్మెంట్లో ఒక పక్క సమాజాన్ని మోసం చేస్తున్నారు, ఇంకో పక్క నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం నిరుద్యోగులు ఎలా తిరుగుబడతారో, 2019 ఎలక్షన్స్లో, 2022 ఎలక్షన్స్లో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టారో నిరుద్యోగుల పాత్ర చాలా ఉంది. అలాగే ఇదే తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దింపుదామని చెప్తున్నాం. అలాగే వయోపరిమితి 2018 నుంచి 2026 దాకా మధ్యలో ఒకే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే 8 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. అంటే చాలామందికి వయసు సరిపోదు. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా వయోపరిమితి 30 సంవత్సరాలు పెంచాలి. అలాగే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి. ఇదే ప్రభుత్వం 2014లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2018లో ఇచ్చారు. అంటే 4 ఏళ్ల తర్వాత ఇచ్చి నిరుద్యోగులు మోసం చేశారు. మళ్ళీ అదే హామీతో అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదు. ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. నా పేరు నాగరాజు, నేను విజయనగరం నుంచి వచ్చాను. వంగలపల్లి హోమ్ మినిస్టర్ అనిత గారు 2023లో 19,000 వేకెన్సీస్ ఉన్నాయని సరిగ్గా రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రకటించారు. అయిన తర్వాత కూడా నిరుద్యోగులు ఎలా తిప్పుతూ గత 4 రోజులు బట్టి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, కాగితాల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా సరే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇంకా పోగా మా ఇంటికాడ నుంచి ఫోన్లు వచ్చి ఇంకో జాబ్లు వస్తే మీకు అనడం, ఈ వర్షాలు పడక ఆడుకోకలు ఎండిపోయి మరీ దారుణ స్థితిలో మేము ఉన్నాం. ఎలాగైనా పరిస్థితి అలాగైపోయిందంటే కూలీడు కానీ మరీ దారుణంగా పరిస్థితి మాది అయిపోయింది. ఏమన్నా పరిస్థితులు మాకు ఉంది. వాతావరణంలో రోజుకి ఎలాగో కూలీ డబ్బులైనా వస్తారు, మాకు అది కూడా లేదు. అన్ని కాయలు ఉన్న 2,500 పోస్టులు ఇచ్చి 28 జిల్లాలకు ఎలా పంచుతారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు పంచిపెడితే ఎలాగుంటే మేము వాటికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం.